ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో కొత్త హయ్యర్ బస్సులను ప్రారంభించారు. వెంకటగిరి తిరుపతి, వెంకటగిరి నెల్లూరుకు ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుందని, ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. వెంకటగిరి డిపో అభివృద్ధికి నా వంతు సహకారాలను అందిస్తానని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి డిపోకి కొత్త బస్సులు రావడానికి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎంతో కృషి చేశారని డిపో మేనేజర్ రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, వెంకటగిరి మండల అధ్యక్షుడు పప్పు చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి పట్టణ అధ్యక్షులు రామదాస్ గంగాధర్తో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. వెంకటగిరి టు విజయవాడ, వెంకటగిరి టు తిరుపతి 2 కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతికి ప్రతి అరగంటకి బస్సు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. 3/4 గంటకు ఉంది. ఆ 3/4 గంటది అరగంటకి వెంకటగిరి నుంచి ప్రతి అరగంటకు పోయే విధంగా బస్సులు ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండే విధంగా ఈరోజు బస్సులు వేస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం బస్సులు రద్దు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు అన్ని దగ్గరికి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రతి అరగంటకి ఇక్కడి నుంచి తిరుపతికి ఉండే విధంగా, అదేవిధంగా ఇక్కడి నుంచి నెల్లూరు కూడా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వం అందరినీ కూడా ఇబ్బంది పెట్టి బస్సులు రద్దు చేసి రకరకాల హింసలు పెట్టారు. అదే తెలుగుదేశం ప్రభుత్వంకు కొంత నష్టాలు వచ్చినా కానీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సుల్ని నడపడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం చెప్తుంది. దాన్ని కూడా అందరూ మహిళలు వినియోగించుకోవాలని చెప్పడం కూడా తెలియజేస్తాం.